హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో. ఈరోజు మన అప్డేట్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ నుంచి రీప్లేస్మెంట్ ప్యానల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రీప్లేస్మెంట్ ప్యానల్ దేనికి సంబంధించిందంటే 2018లో ALP మరియు టెక్నీషియన్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయితే అందులో కొంతమందిని రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత, మెడికల్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత కొంతమందిని వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంచడం జరిగింది. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళ నుంచి టోటల్గా 342 మందిని ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ ప్యానల్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 2 కేటగిరీల వైజ్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్. అందులో ఒకటి కేటగిరీ 1 అసిస్టెంట్ లోకో పైలట్ ECOR. అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి మన సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి మొత్తం 39 మందిని ఈ ECOR కేటగిరీ 1లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రీప్లేస్మెంట్ ప్యానల్లో ఈ రోల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ రీప్లేస్మెంట్ ప్యానల్లో మనకి ALP పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు. అలాగే మనకి కేటగిరీ 2 ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ SCR. ఈ సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మనకి విజయవాడ డివిజను, అలాగే గుంటకల్ డివిజను, ఇలా ఈ SCR నుంచి కేటగిరీ 2లో అసిస్టెంట్ లోకో పైలట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ రోల్ నెంబర్స్, ఇవి అందరివి రోల్ నెంబర్స్. ఈ రోల్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యారు ALPగా. వీళ్ళు మొత్తం టోటల్ నెంబర్ ఏంటంటే 303 ఫ్రెండ్స్. 303 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే మొత్తంగా కేటగిరీ 1లో 39 మంది, అలాగే కేటగిరీ 2లో 303 మంది, టోటల్గా వచ్చేసి 342 మంది ఈ రీప్లేస్మెంట్ ప్యానల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళకి ఫర్దర్గా మనకి మెయిల్ ద్వారా పర్సనల్గా ఈ డివిజన్ అలాట్మెంట్ అనేది చేస్తారు. అయితే ఇందులో ఓపెన్గా ఏంటంటే ఈ ECORలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 39 మంది కూడా వాల్తేరు డివిజన్ అనేది వీళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ వాల్తేరు డివిజన్ అంటే ఆల్రెడీ తెలుసు అందరికీ, వైజాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.